ఏదైనా బాధొచ్చి ఏడిస్తే నాటకం అంటారు. పోనీ నవ్వుతూ బతికామనుకో, వీళ్ళకి బాధలే లేవురా అని అంటారు. గలగలా మాట్లాడితే చెడ్డవాడు అంటారు. మాట్లాడకుండా మౌనంగా ఉంటే అహంకారి అంటారు. మనం మౌనం వహించామనుకో, మనం ఏదో తప్పు చేసి మౌనంగా ఉండిపోతున్నాము అని అంటారు. అదే ఒక మనిషి నచ్చలేదనుకో, ఛీ! వీడెప్పుడు చచ్చిపోతాడో అని అంటారు. చచ్చిపోయాక అయ్యో! పాపం చాలా మంచోడు అని అంటారు. సో, నువ్వు ఎలా ఉన్నా అనేవాళ్ళు అంటానే ఉంటారు. అలా అనుకునే వాళ్ళని వాళ్ళ కర్మకి వాళ్ళని వదిలేసి, మనం మనకి నచ్చినట్టు ఎదుటి వాళ్ళకి మన వల్ల అపకారం లేకుండా ఉండాలి. మనం ఎదుటి వాళ్ళకి ఉపకారం చేయకపోయినా పర్వాలేదు. అపకారం మాత్రం తలపెట్టకూడదు. అలానే మనకు నచ్చినట్టు మనం బ్రతుకుతూ హ్యాపీగా ఉండొచ్చు. మీరేమంటారు?